హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు శ్రీరామ్ సైఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఈ రోజు మనం ఈ యూట్యూబ్ సెషన్ ఏదైతే ఉందో హిస్టరీ ఆప్షనల్ కి సంబంధించి మనకి యూపీఎస్సీ మెయిన్స్ కి దానిలో మనం డిస్కస్ చేసే చాప్టర్ ఏంటి అంటే ఏజ్ ఆఫ్ గుప్తాస్, వన్ ఆఫ్ ద లెందియస్ట్ చాప్టర్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి యూపీఎస్సీ ఆప్షనల్ మెయిన్స్ కి సంబంధించి హిస్టరీకి సంబంధించి ఏ థీమ్స్ బాగా ఫోకస్ చేయాలనేది ఫస్ట్ డిస్కస్ చేసి ఒక శాంపిల్ క్వశ్చన్ కూడా మనం చూద్దాం. ఓకే, ఇక్కడ బాగా ఇంపార్టెంట్ థీమ్స్ మనం చూసినట్టయితే ద సోర్సెస్ టు స్టడీ ద హిస్టరీ ఆఫ్ గుప్తాస్. ఇది కూడా ఒక సింగిల్ ఫ్యామిలీ రూల్. మనం మౌర్యన్ పీరియడ్ లో మనం ఏ విధంగా అయితే చూసామో గుప్తా ఏరాలో కూడా లిటరరీ సోర్సెస్, ఇన్స్క్రిప్షన్స్ అండ్ స్టడీ ఆఫ్ కాయిన్స్ మూడు కూడా మనము బాగా స్టడీ చేయాలి. దానిపైన ఆన్సర్ రైటింగ్ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ లిటరరీ సోర్సెస్ వచ్చేటప్పటికి ఇండియన్ లిటరరీ సోర్సెస్ ఉంటాయి, ఫారెన్ లిటరరీ సోర్సెస్ కూడా ఉంటాయి. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎపిగ్రాఫికల్ సోర్సెస్ అండ్ న్యూమిస్మాటిక్స్ ఏమో స్టడీ ఆఫ్ కాయిన్స్ అనమాట. అవన్నీ పైన ఫ్యాక్చువల్ డేటా కలెక్ట్ చేసుకుని ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ పొలిటికల్ డెవలప్మెంట్స్ కూడా బాగా మనము బాగా అనాలిసిస్ చేయాలి. ఈ గుప్తాస్ ఎవరైతే ఉన్నారో ఇనిషియల్లీ దే సర్వ్డ్ అండర్ ద కుషాన్స్. ఎప్పుడైతే కుషాన్స్ డిక్లైన్ అయిందో కుషాన్ కింగ్డమ్, దే హ్యావ్ డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఇండిపెండెంట్ రూలర్స్ అండ్ చంద్రగుప్త I వాజ్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్. అక్కడ నుండి సక్సెసివ్ రూలర్స్ కానీ వాళ్ళ అచీవ్మెంట్స్ కానీ వాళ్ళ పొలిటికల్ వాళ్ళ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ కానీ ఆ టైం పీరియడ్ లో ఏమైనాయి అన్ని కూడా మనం బాగా అనాలిసిస్ చేసి దానిపైన కూడా ఒక ఆన్సర్ రాసే ప్రయత్నం చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ముందు నుండి చెప్తున్నాను, సింగిల్ ఫ్యామిలీ రూల్ ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్, కింగ్డమ్ ఏ విధంగా డివైడ్ అయింది, ప్రావిన్సెస్ కి కానీ, డిస్ట్రిక్ట్స్ కానీ, సబ్ డిస్ట్రిక్ట్స్ కానీ, విలేజెస్ కానీ, ఆ విలేజ్ లెవెల్ అఫీషియల్స్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ అఫీషియల్స్, ఆ టెర్మినాలజీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ లో చూడడం జరుగుతుంది. సోషో ఎకనామిక్ కండిషన్స్, సొసైటీ ఏ విధంగా ఉంది అంటే కామన్ మ్యాన్ ఒక పొజిషన్ ఏ విధంగా ఉంది, డౌన్ రోడెన్ సెక్షన్స్ లో ఉన్న పీపుల్ పొజిషన్ ఏ విధంగా ఉంది, విమెన్ పొజిషన్ ఏ విధంగా ఉంది, శూద్రాస్ పొజిషన్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా చూస్తాం మనం. అంటే సోషల్ ఇవిల్స్ ఏమైనా ఉన్నాయా, సోషల్ డిస్క్రిమినేషన్ ఏమైనా ఉందా, జెండర్ డిస్క్రిమినేషన్ ఏమైనా ఉందా, ఎవరిదన్నా పొజిషన్ ప్రమోట్ అయిందా ఈ సోషల్ హైరార్కీలో అనేది కూడా బాగా అనాలిసిస్ చేయాలి. వెన్ ఇట్ కమ్స్ టు ఎకనామిక్ పాలసీస్, టాక్సేషన్ పాలసీ ఏ విధంగా ఉంది, ల్యాండ్ రెవెన్యూ ఏ విధంగా ఉంది, హార్టికల్చరల్ యాక్టివిటీస్ కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారా, ఇరిగేషనల్ యాక్టివిటీస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారా, కల్చరల్ అండ్ కమర్షియల్ కాంటాక్ట్స్ గుప్తాస్ కి ఏ కింగ్డమ్స్ తో ఉండేవి అంటే ఇంటర్నేషనల్లీ అవి కూడా చూసుకుంటూ మనకి ఇంపార్టెంట్ పోర్ట్స్ ఈస్ట్ కోస్ట్ కానీ వెస్ట్ కోస్ట్ లో కానీ ఏ ఉన్నాయి, మేజర్ ఇండస్ట్రీస్ ఏవి ఫ్లరిష్ అయినాయి, ఈ ఎకనామిక్ కండిషన్స్ లో ఇవన్నీ కూడా చదువుతాం అనమాట మనం. సో నెక్స్ట్ మనము బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే రిలీజియస్ కండిషన్స్. ఈ రిలీజియస్ కండిషన్స్ లో మనం వేదిక్ రిలీజన్ బాగా రిజిడ్ అయిందా, లేకపోతే మన రిలీజియస్ టాలరెన్స్ అనేది బాగా మెయింటైన్ అయిందా, ఇవన్నీ కూడా మనం ఈ రిలీజియస్ కండిషన్స్ లో మనం చూస్తాము. సో ఎలాబరేటివ్ గా మనం కొంచెం బాగా ఆన్సర్ రైటింగ్ అనేది ఈ థీమ్స్ పైన ప్రాక్టీస్ చేయాలి. రిపీటెడ్ గా ఈ థీమ్స్ రిపీట్ అవుతానే ఉన్నాయి, ద వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ మాత్రమే చేంజ్ అవుతా ఉన్నాయి. సో బాగా అబ్జర్వ్ చేయండి థీమ్స్. Accounts of Fahian. Fahian is considered as the earliest Chinese pilgrim who visited Indian subcontinent, and according to the historians, it happened during the period of Chandragupta II. మరి ఆయన అకౌంట్స్ ఏమేమి ఇచ్చాడు ఇండియన్ సొసైటీ గురించి కానీ, కింగ్డమ్స్ గురించి కానీ, రిలీజన్ గురించి కానీ, పీపుల్ గురించి కానీ, వాళ్ళ హ్యాబిట్స్ గురించి కానీ అన్ని కూడా మనం బాగా అనాలిసిస్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అకౌంట్స్ ఆఫ్ ఫాహియాన్. నెక్స్ట్ మనం బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే లిటరరీ డెవలప్మెంట్స్. మనందరికీ తెలిసిందే నవరత్నాస్ ఉండేవాళ్ళు ఎవరి కోర్టులో అంటే చంద్రగుప్త II పీరియడ్ లో దేర్ వర్ 9 స్కాలర్స్, ఎమినెంట్ స్కాలర్స్. వాళ్ళ లిటరరీ అచీవ్మెంట్స్ కానీ, ఈ సోర్సెస్ లో మనం చూసిన ఇండియన్ స్కాలర్స్ రాసిన బుక్స్ కానీ ఇవన్నీ మనం ఒక దగ్గరికి తీసుకొచ్చి దీనిపైన ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట, లిటరరీ డెవలప్మెంట్స్. And let me tell you this additional fact, Gupta era is considered as a golden era for the development of Sanskrit literature in Indian history undoubtedly. So ఇది బాగా ఫ్యాక్ట్స్ బేస్డ్, బాగా ఫ్యాక్చువల్ బేస్డ్ అని చెప్పుకోవచ్చు. బాగా ఆర్గనైజ్ గా ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్ రాస్తే సరిపోతుంది దీనిలో. నెక్స్ట్ మనం సైంటిఫికల్ డెవలప్మెంట్స్. మన చంద్రగుప్త II చాలా గ్రేట్ ఎంపరర్ అని మనకు తెలుసు. ఈ గుప్తా కింగ్డమ్ కి సంబంధించిన మనిషి. ఆయన ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ ఫాలో అవ్వడం జరిగింది అండ్ ఒక ప్రశస్తి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే గ్లోరిఫైయింగ్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ చంద్రగుప్త II అట్ మెహ్రౌలీ ఇన్ ఢిల్లీ. ఇది మన కుతుబ్ మినార్ కి ముందే ఉంటుంది అనమాట. చాలా మందికి తెలియదు ఇది అంత ఓల్డ్ స్ట్రక్చర్ అని చెప్పి. దీన్ని ఐరన్ పిల్లర్ అంటారు అనమాట. ఆ టైంలో యూజ్ చేసిన ఐరన్ ఎంత అద్భుతమైన ఐరన్ అంటే ఇప్పటికీ అది డిగ్రేడ్ అవ్వలేదు. సో ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద మెటలర్జీ స్కిల్స్
డ్యూరింగ్ ద గుప్తా ఎరా. అంటే మెటలర్జీ పైన ఎంత అద్భుతమైన కమాండ్ ఉంది వీళ్ళకి అనేది చూపిస్తుంది అనమాట. అది మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ లో మనం రాయొచ్చు. అంతేకాకుండా గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ అని చెప్తాను నేను. క్లాస్ లో కూడా చాలా అద్భుతంగా ఇది చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. బ్రహ్మగుప్తా కానీ మన ఆర్యభట్ట కానీ బోత్ వర్ ఎమినెంట్ పర్సనాలిటీస్ హూ ఎక్సెల్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ సైంటిఫిక్ టెక్నాలజీ అని రాసుకోవచ్చు మనము. బోత్ వర్ మ్యాథమెటిషియన్స్ అండ్ ఆస్ట్రోనామర్స్. అయితే మనకి కాంక్రీట్ ఎవిడెన్సెస్ లేవు. ఎవరి కింగ్డమ్ లో ఉండేవాళ్ళు, లేకపోతే ఎవరన్నా ప్యాటర్నైజ్ చేశారా, ఏదన్నా రూలర్ కోర్ట్ లో ఉన్నారా అనేది తెలియదు. కానీ హిస్టోరియన్స్ ప్రకారం వీళ్ళు గుప్తా ఎరాకి చెందిన వాళ్ళే. సో వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. చూడండి ఎన్ని థీమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా చాలా చాలా ఇంపార్టెంట్ గా చాలా సార్లు రిపీట్ అవుతూ వస్తున్న థీమ్ ఏంటి అంటే, అందరికీ ఇది ఒక వాక్యూమ్ ఏరియా అనే చెప్పుకోవచ్చు. ఇది ఏంటి అంటే ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్ డ్యూరింగ్ గుప్తా ఎరా. ఇది ఏ విధంగా ప్రమోట్ అయింది, ఏ విధంగా దీన్ని కాంట్రిబ్యూషన్స్ జరిగినాయి, ఏ విధంగా డెవలప్ అయింది అనేది కూడా మనం బాగా ఎక్స్క్లూజివ్ గా చదవాలి. అయితే అన్నిట్లో బాగా వాక్యూమ్ ఉన్నది ఏంటి అంటే ఆర్ట్ అండ్ కల్చర్. మనం తీసుకుందాం, చూస్ చేసుకుందాం ఆ టాపిక్. ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్ పైన ఏదన్నా క్వశ్చన్ వస్తే దాన్ని ఏ విధంగా రాయాలనేది ఈ క్లాస్ లో చూద్దాం. చాలా ఇన్ఫర్మేటివ్ క్లాస్ ఇది. మీ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి కూడా చాలా చాలా పనికొస్తుంది. ప్లీజ్ ట్రై టు ఫోకస్. ఫర్ దట్ పర్పస్ ఐ హావ్ మేడ్ అ క్వశ్చన్. చూడండి క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది డైరెక్ట్ గానే కనిపిస్తుంది కానీ రాయడం కష్టం దీనిపైన. ద గుప్తా ఏజ్ ఈజ్ వెల్ నోన్ యాజ్ ద ఏజ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ ఇన్ కన్స్ట్రక్టింగ్ స్ట్రక్చరల్ టెంపుల్స్ ఇన్ ద నార్త్. బాగా టెర్మినాలజీస్ బాగా ఐడెంటిఫై చేయండి. నార్త్ మాత్రమే, మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్ అడగట్లేదు. విచ్ మేడ్ ఫైన్ ప్రోగ్రెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. డిస్కస్ దిస్ యూ హ్యావ్ టు రైట్ ఫర్ 15 మార్క్స్. అంటే 250 వర్డ్స్ వరకు రాసే ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ మీకు డైరెక్ట్ గానే కనిపిస్తుంది కానీ రాయడం కష్టం. ఇది ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన టాపిక్ ఏంటి, ఏజ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ స్ట్రక్చరల్ టెంపుల్స్ ఇన్ ద నార్త్ మాత్రమే. అండ్ గుప్తా ఏజ్ ఈజ్ వెల్ నోన్ యాజ్ ఏజ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్. అంటే ఏజ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ అని అడుగుతున్నాడు కాబట్టి మనం ఎవల్యూషన్ గురించే రాయాలి. అంటే ఈ ఎక్స్పెరిమెంటేషన్ అనేది ఇట్ వెంట్ త్రూ డిఫరెంట్ ఫేజెస్. ఓవర్ నైట్ స్ట్రక్చరల్ టెంపుల్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేయలేదు. మెల్లమెల్లగా స్టేజ్ బై స్టేజ్ వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ, మాడిఫై చేసుకుంటూ ఇవాల్వ్ అవ్వడం జరిగింది. అది మాత్రమే ఈ ఆన్సర్ లో రాయాలి. అయితే ఇక్కడ మనము ఇంట్రడక్షన్ లో ఏ విధంగా వెళ్దాం అనేది చూద్దాం. నేను ఆన్సర్ పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు దీనిపైన ఆన్సర్ ఏ విధంగా రాయాలి. లెట్ us స్టార్ట్ విత్ ఇంట్రడక్షన్. సో ద క్వశ్చన్ ఈజ్ ఆన్ స్ట్రక్చరల్ టెంపుల్స్ కాబట్టి బేసిక్ మినిమం ఇన్ఫర్మేషన్ ఇద్దాం మనం ఈ ఇంట్రడక్షన్ పార్ట్ లో. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ స్ట్రక్చరల్ టెంపుల్స్ ఇన్ ద నార్త్ స్టార్టెడ్ డ్యూరింగ్ గుప్తా ఎరా అండ్ ద స్టైల్ ఫాలోడ్ బై దెమ్ వాజ్ నగారా స్టైల్. ఓకే, కిందకు వచ్చేయండి. నార్త్ తర్వాత ఏముంటుంది, ఇండియా ఈస్ డివైడెడ్ ఇంటూ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా. మధ్యలో ఉండేదే డెక్కన్ ఏరియా. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ స్ట్రక్చరల్ టెంపుల్స్ ఇన్ ద డెక్కన్ రీజన్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బాదామి చాళుక్యాస్ అండ్ దే హ్యావ్ ఫాలోడ్ బెజారా స్టైల్. ఓకే, నగారా స్టైల్, బెజారా స్టైల్. అండ్ కిందకు వచ్చేద్దాం పెనిన్సులర్ టిప్ లో. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ స్ట్రక్చరల్ టెంపుల్స్ ఇన్ ద Peninsular India started during the period of Pallavas and they have followed a Dravidian style. ఇవి బేసిక్ మినిమం పాయింట్స్ రాస్తే సరిపోతుంది మనకి ఇంట్రడక్షన్ పార్ట్ లో. ఇప్పుడు బాడీ పార్ట్ లోకి వెళ్ళిపోదాం. ద క్వశ్చన్ ఇస్ స్ట్రేట్ అవే ఆన్ ద ఎక్స్పెరిమెంటేషన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ స్ట్రక్చరల్ టెంపుల్స్ ఇన్ ద నార్త్ విచ్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ గుప్తాస్. సో ద కన్స్ట్రక్షన్ ఆఫ్ స్ట్రక్చరల్ టెంపుల్స్, ద కన్స్ట్రక్షన్ ఈ బాడీ పార్ట్ లో ఫస్ట్ పాయింట్ ఏం రాయాలని నేను చెప్తున్నాను. నేను కూడా ఈ విధంగానే రాస్తాను నాకు ఒకవేళ ఛాన్స్ వస్తే. The construction of structural temples in the north during Gupta era had undergone 5 different phases or evolved in 5 different phases. ఇప్పుడు phase 1 డయాగ్రామాటిక్ గా కూడా చూపించచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది ఆన్సర్. అప్పుడు phase 1 మనం డిస్కస్ చేసుకుందాం. నేను P1 అని రాస్తున్నాను ఇక్కడ. phase 1 అయితే ఏజ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ అంటున్నాం కాబట్టి ఓవర్ నైట్ అన్ని ఫీచర్స్ రాలేదు కాబట్టి ఈ ఫేజ్ 1 లో ఏ విధమైన ఫీచర్స్ మనము చూస్తాం. ద ఫాలోయింగ్ వర్ ద ఫీచర్స్ ఆఫ్ ద స్ట్రక్చరల్ టెంపుల్స్ డ్యూరింగ్ ఫేజ్ 1 అది రాయాలన్నమాట అక్కడ. అయితే ఇక్కడ టెంపుల్స్ ఏ విధంగా ఉండేవి ఈ ఫేజ్ 1 లో అంటే ఫ్లాట్ రూఫ్డ్ స్క్వేర్ షేప్డ్ టెంపుల్స్, వెరీ సింపుల్ టెంపుల్స్ అన్నమాట. అది ఏ విధంగా కనిపించేవంటే ఈ విధంగా ఫ్లాట్ రూఫ్డ్ స్క్వేర్ షేప్డ్ టెంపుల్స్. అయితే దే వర్ వెరీ వెరీ సింపుల్ టెంపుల్స్ అండ్ పిల్లర్స్ కూడా ఉండేవి. దే వర్ నాట్ సో డెకరేటివ్, దే వర్ సింపుల్ పిల్లర్స్. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సింపుల్ టెంపుల్స్, సింపుల్ పిల్లర్స్, నాట్ సో డెకరేటివ్.
మరి ఈ టెంపుల్ శాంక్టమ్ శాంక్టోరం అంటే గర్భగుడి ఏదైతే ఉంటుందో దానిపైన ఒక సూపర్ స్ట్రక్చర్ ఉంటుంది కదా. మనం టెంపుల్స్ ఇవాళ చూసినట్టయితే నార్త్ లో ఒక విధంగా ఉంటుంది, డెక్కన్ లో ఒక విధంగా ఉంటుంది, సౌత్ లో ఒక విధంగా ఉంటుంది. అయితే దాన్ని క్యాపింగ్ అంటారు అనమాట. ఈ గర్భగుడి పైన ఏదైతే ఒక స్ట్రక్చర్ కనిపిస్తుందో దాన్ని క్యాపింగ్ అంటారు అనమాట. సో ఈ ఫేజ్ 1 అప్పుడు క్యాప్ ఈజ్ మిస్సింగ్. సో క్యాపింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఈ టెంపుల్ అనేది సింపుల్ గా కనిపించింది, నాట్ ఆన్ ఎలివేటెడ్ పాత్. ఈ రోజు మనం టెంపుల్స్ చూసినట్టయితే మెట్లకి వెళ్తాము, ఒక ఎలివేటెడ్ పాత్ లో క్రియేట్ చేసినట్టు ఉంటాయి. సో అది కూడా ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు. ఇట్ వాజ్ అ నేసెంట్ స్టేజ్, ఇట్ వాజ్ అ వెరీ బిగినింగ్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. ఏది ఫేజ్ 1 ఆఫ్ కన్స్ట్రక్టింగ్ స్ట్రక్చరల్ టెంపుల్స్ డ్యూరింగ్ గుప్తా ఎరా. నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫ్లాట్ రూఫ్డ్ స్క్వేర్ షేప్ టెంపుల్, పైన ఏది క్యాప్ కానీ ఏది కానీ లేదు. ఇట్ వాజ్ అ ఫ్లాట్ రూఫ్ and temple was in square shape. There was no elevated path and there was no ambulatory path. ఇది కూడా లేదన్నమాట. ఎందుకు ambulatory path అంటే ప్రదక్షిణాలు చేస్తారు కదా గుడి చుట్టూ, అది కూడా ఇట్ వాజ్ మిస్సింగ్. ఇట్ వాజ్ అ వెరీ సింపుల్ టెంపుల్ విత్ సింపుల్ పిల్లర్స్, అంతే. ఏవేవి మిస్ అవుతున్నాయి? క్యాప్ ఇస్ మిస్సింగ్, ambulatory path is missing and elevated path is also missing. సో వెరీ సింపుల్ టెంపుల్. దానికి మనం ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇట్ మేక్స్ ఆన్సర్ వెరీ అట్రాక్టివ్. ఇక్కడ మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ విధమైన ఫేజ్ 1 లో కట్టించిన టెంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది అంటే కంకాళీ దేవా టెంపుల్. ఇది ఎక్కడ ఉంది అంటే తిగావా, మధ్యప్రదేశ్ లో కంకాళీ దేవా టెంపుల్. బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద టెంపుల్ దట్ వాస్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ఫేజ్ 1 అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫేజ్ 2 కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టేజ్ మెల్లమెల్లగా ఎవాల్వ్ అవుతున్నారు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. ఫేజ్ 2 కి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఫేజ్ 2 కి వెళ్ళిపోయేటప్పటికి మనకి కొన్ని మోడిఫికేషన్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా ఫ్లాట్ రూఫ్డ్ స్క్వేర్ షేప్ టెంపుల్ అనే చెప్పుకోవాలి. ఇట్ లుక్స్ లైక్ దిస్. అయితే ఇక్కడ టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ఎలివేటెడ్ పాత్. ఇప్పుడు ఒక ఎలివేటెడ్ పాత్ పైన కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట టెంపుల్ ని. అండ్ ఇక్కడ పిల్లర్స్ బికేమ్ డెకరేటివ్. ఇంతకు ముందు మనం అబ్జర్వ్ చేసిన పాయింట్స్ చెక్ చేసుకోండి. ఇంతకు ముందు ఫేజ్ 1 లో డెకరేటివ్ పిల్లర్స్ లేవు, ఎలివేటెడ్ పాత్ లేదు, అంబులేటరీ పాత్ కూడా లేదు. సో అక్కడ ఏవైతే మిస్ అవుతున్నాయో ఇక్కడ క్యాప్ ఈజ్ మిస్సింగ్ అగైన్, ద క్యాపింగ్ ఈజ్ మిస్సింగ్ అగైన్. కానీ ఇక్కడికి వచ్చే వరకు డెకరేటివ్ పిల్లర్స్ వచ్చేసాయి, అంబులేటరీ పాత్ ప్రదక్షిణాలు చేయడానికి ఇది కూడా వచ్చేసింది, అండ్ ఎలివేటెడ్ పాత్ పైన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ టెంపుల్ అనేది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద టెంపుల్ దట్ వాస్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ దిస్ ఏరియా ఏది అంటే పార్వతీ టెంపుల్. ఇది ఎక్కడ ఉంది అంటే నంచా కుతారా, మధ్యప్రదేశ్. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద టెంపుల్ దట్ వాస్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ఫేజ్ 2 అన్నమాట. చూడండి, అందుకనే ఏజ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ అంటారు. ఇక్కడికి వచ్చే వరకు మోడిఫికేషన్స్ ఏంటి? పిల్లర్స్ బికేమ్ డెకరేటివ్, టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ఎలివేటెడ్ పాత్, ఇట్ వాజ్ సేమ్ స్క్వేర్ షేప్డ్ ఫ్లాట్ రూఫ్ టెంపుల్ వితౌట్ ఎనీ క్యాపింగ్, అండ్ దేర్ ఈస్ అన్ అంబులేటరీ పాత్ టు పర్ఫార్మ్ ప్రదక్షిణాస్ అన్నమాట. సో ఇక్కడ మనం ఫేజ్ 3కి వెళ్ళిపోదాం. ఫేజ్ 3కి వెళ్ళిపోదాము. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా అద్భుతమైన మోడిఫికేషన్స్ జరిగినాయి. ఇప్పటి వరకు ఈ 2 phases లో క్యాపింగ్ అనేది చూడలేదు. ఈ ఫేజ్ 3లో ద యాక్చువల్ క్యాపింగ్ ఆఫ్ ద టెంపుల్స్ హ్యాస్ స్టార్టెడ్. మరి ఇది ఏ షేప్ లో ఉంటుందంటే దీన్ని శిఖరా అంటారు అనమాట. ఇట్ ఈస్ కర్వీ లీనియర్ షేప్. ఐ విల్ షో యూ డయాగ్రమెటికల్లీ అది ఏ విధంగా ఉండేదంటే సేమ్ ఫ్లాట్ రూఫ్డ్ స్క్వేర్ షేప్ టెంపుల్. ఫ్లాట్ రూఫ్డ్ అనొద్దు, ఈసారి క్యాపింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ సేమ్ స్క్వేర్ షేప్ టెంపుల్. యూ కెన్ సీ ఆ కర్వీ లీనియర్ క్యాపింగ్ ఆన్ ద టెంపుల్. ఈ విధంగా ఉంటుంది అనమాట. కర్వీ లీనియర్ ఒక కర్వ్ షేప్ లో ఉంటుంది అనమాట, కర్వీ లీనియర్ క్యాపింగ్. అండ్ యూ కెన్ సీ an elevated path here, and pillars were very decorative, and you can also observe an ambulatory path అనమాట to perform ప్రదక్షిణాస్. సో అన్ని ఫీచర్స్ ఇక్కడ స్టార్ట్ అయిపోయినాయి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏ స్టేజ్ లో అంటే ఫేజ్ 3లో. సో ఇక్కడ ఏం రాయాలి? స్క్వేర్ షేప్ టెంపుల్, curvilinear capping, elevated path, decorative pillars, and ambulatory path. These are the features that were seen in the construction of structural temples during phase 3. The best example of the best example ఈ phase లో కట్టించిన best example అద్భుతమైన టెంపుల్ ఏంటి అంటే దశావతార టెంపుల్. దశావతార టెంపుల్ ఇది ఎక్కడ ఉంది అంటే దియోగర్, ఉత్తరప్రదేశ్ లో ఉంది.
దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ దియోగర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఏ విధంగా ఎక్స్పెరిమెంటేషన్ అనేది జరిగింది. సో ఓవర్ నైట్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ కాలేదు, స్లోగా వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ మోడిఫికేషన్స్ తోని ముందుకెళ్ళడం జరిగింది. సో ఫేజ్ 3 కూడా అయిపోయింది. ఇప్పుడు ఫేజ్ 4కి వెళ్దాం. ఫేజ్ 4 ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే స్క్వేర్ షేప్డ్ టెంపుల్స్ మాత్రమే మనం చూసాం. ఈ ఫేజ్ 4కి వెళ్ళేటప్పటికి ఈ స్క్వేర్ షేప్ టెంపుల్స్ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రెక్టాంగులర్ షేప్ టెంపుల్స్. అది ఒక్కటే మీరు బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. మిగతా ఫీచర్స్ అన్ని కూడా సేమే. ఏంటి? that temples are in rectangular shape, first feature. Pillars are decorative. Temples are constructed on elevated path. You can see curvilinear capping and an ambulatory path to perform pradakshinas. As simple as that. Okay, ఈ పాయింట్స్ అన్ని కూడా రాయాలి. సో ఈ స్క్వేర్ షేప్ ఏదైతే ఉందో ఈ ఫేజ్ 4కి వెళ్ళే వరకు P4 ఫేజ్ 4కి వెళ్ళే వరకు ఈ విధంగా అయిందన్నమాట. సో యూ కెన్ సీ a curvilinear capping. It is on an elevated path. Decorative pillars were there and there was an ambulatory path also. అర్థమవుతుంది కదా ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకున్నారు వాళ్ళ టెక్నిక్ అనేది ఇన్ కన్స్ట్రక్టింగ్ ద స్ట్రక్చరల్ టెంపుల్స్. సో దిస్ ఇస్ అబ్జర్వ్డ్ ఇన్ ఫేజ్ 4. మరి ఈ ఫేజ్ 4 లో కట్టించిన బెస్ట్ టెంపుల్ ఏంటి అంటే, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే తీర్ టెంపుల్. ఇది ఎక్కడ లొకేట్ అయ్యిందంటే మహారాష్ట్ర షోలాపూర్ లో ఉందన్నమాట. So this is the best example of the temple that was constructed during phase 4. Now the most advanced stage ఏంటి అంటే phase 5. phase 5 లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసాం, ఫీచర్స్ చూసాం, ఏ విధంగా మోడిఫై అయినారో కూడా మనం బాగా డిస్కస్ చేసాము. phase 5 లోకి వెళ్ళిపోయినప్పటికీ ఈ రెక్టాంగులర్ ఇక్కడ 3 స్టేజెస్ లో ఏమో స్క్వేర్ షేప్ టెంపుల్స్ దట్ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ రెక్టాంగులర్. నౌ దిస్ రెక్టాంగులర్ షేప్ ఇస్ గెట్టింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ a circular shape. అయితే టెంపుల్స్ ఎంత అద్భుతంగా కట్టించేవాళ్ళంటే ఈ విధంగా అన్నమాట, సర్క్యులర్ షేప్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ క్యాపింగ్ అనేది కనిపిస్తుంది, కర్విలినియర్ క్యాపింగ్, ఎలివేటెడ్ పాత్, డెకరేటివ్ పిల్లర్స్ అండ్ అంబులేటరీ పాత్ టు పర్ఫార్మ్ ప్రదక్షిణాస్. దట్స్ ఇట్. చూడండి ఎంత ఈజీగా ఆర్గనైజ్ గా ఎంత సింపుల్ గా నేర్చుకున్నాం. సో బాగా మీరు ఫ్యాక్ట్స్ కూడా బాగా కలెక్ట్ చేశారని అనుకుంటున్నాను ఈ డేటా ద్వారా. సో ఈ ఫేజ్ 5 లో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏది ఇవ్వచ్చు అంటే మాన్యామత్ టెంపుల్, రాజ్గిర్ మీ అందరికి తెలిసిన ప్లేసే అది. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద అర్లియస్ట్ పొలిటికల్ క్యాపిటల్ of ancient India అని కూడా చెప్పుకోవచ్చు. This is located in Bihar. So this is the best example of the structural temple that was constructed during phase 5. So the experimentation ఏదైతే ఉందో, the construction of temples during Gupta era had undergone 5 phases. Phase 1, Phase 2, Phase 3, Phase 4, Phase 5. We have discussed about the features found in each and every phase and we have given the best examples also. Now let us move into the concluding part. ఇది ఏ విధంగా కంక్లూడ్ చేసుకోవాలి దాన్ని మళ్ళీ క్వశ్చన్ నే యూజ్ చేసుకుందాం. అండ్ టేకింగ్ ఆఫ్ ఈ పీసెస్ మనం క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏమంటున్నారు క్వశ్చన్ లో, ఈ గుప్తా ఏజ్ ఇస్ వెల్ నోన్ యాజ్ ఏజ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ ఇన్ కన్స్ట్రక్టింగ్ స్ట్రక్చరల్ టెంపుల్స్ ఇన్ ద నార్త్. అదే మనం యూజ్ చేసుకుందాం మళ్ళీ కంక్లూడింగ్ పార్ట్ లో. ద అబౌవ్ పాయింట్స్ క్లియర్లీ ఇండికేట్ దట్ ద ఏజ్ ఆఫ్ గుప్తాస్ is considered as the age of experimentation in constructing structural temples in the north, and it had which had a fine progress in the field of architecture. Ante క్వశ్చన్ నుండే మనం కంక్లూడింగ్ పాయింట్ కూడా పికప్ చేసుకుని ఈజీగా కంక్లూడ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు రైట్ అండ్ ఆన్సర్ ఆన్ దిస్ టాపిక్ అన్నమాట. ఐ హోప్ యూ హ్యావ్ లర్న్డ్ వండర్ఫుల్ ఫ్యాక్ట్స్ టుడే. వివేక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.